హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రమ వినయ్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోరుచిక్కుడు టమాటా కూర చేస్తున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా గోరుచిక్కుడు తీసుకొని వీటిని మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసినాక ఇలా కట్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ ఇందులో కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు దంచేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఒక 4 స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఇట్లా పోపు దినుసులు పక్కన పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, సాజీరా, దాల్చిన చెక్క ఇలా లైట్గా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఇలా వేయడం వలన. పసుపు ఒకసారి కలపాలి మొత్తం. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుని వేసుకోవాలి. గోరుచిక్కుడు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఒక 10 మినిట్స్ ఫ్రై కావాలి ఆయిల్లో. ఫ్రై అయినాక నెక్స్ట్ ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక టమాటాలు కొంచెం ఉడికినాక కారపొడి, ఉప్పు, ఒక 2 స్పూన్ల కారపొడి, ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను కొంచెం స్లోగా చెప్తున్నా. నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం చేసుకునేది కర్రీ కాబట్టి కొంచెం బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఫ్రై అంటే వేరేలా చేసుకోవాలి. కూర కాబట్టి వాటర్ వేసిన. నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, కర్రీ కంప్లీట్ అయింది. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.